మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు షట్టిల ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు దేవాలయానికి వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజ చేసి దీపం పెడితే కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ఏకాదశి రోజు ఇంటినే దేవాలయంగా భావించి భక్తితో ఈ విధంగా పూజ చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏకాదశి అనేది పరమ పవిత్రమైన రోజు. చాలామందికి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువును తులసి మాలలతో లేదా తులసి ఆకులతో పూజిస్తే పాపాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఈ ఏకాదశి పూజ చేయాలి అనుకునేవారు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. 3:30 నుండి 4 గంటల మధ్యలో స్నానాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని శుచిగా శుభ్రంగా స్నానం చేసి చక్కగా జడ వేసుకుని, పువ్వులు పెట్టుకుని, గాజులు వేసుకుని, మంగళ ద్రవ్యములన్నీ కూడా ధరించి ఇంటిని శుభ్రం చేసుకుని తులసికోట దగ్గర దీపం పెట్టుకుని ఆ తర్వాత పూజా మందిరంలో స్వామివారి ఫోటోను ఏర్పాటు చేసుకుని, అంటే విష్ణుమూర్తి అవతారాలలో ఏదో ఒక ఫోటోను ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోవాలి. ఉత్తరముఖంగా కూర్చుకుని చదువుకోవాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఈ పనులన్నీ కూడా సూర్యోదయానికి పూర్వమే, అంటే 6 గంటల 10 నిమిషాల కంటే ముందే పూర్తి చేసుకోవాలి. 6 గంటల తర్వాత నుండి విష్ణు సహస్రనామాలను పఠించండి. కుదిరిన వారు ఉపవాసం ఉండండి. ఈ ఉపవాసం ఎలా చేయాలంటే పలహారం, పండ్లు తినవచ్చు, వండిన పదార్థాలు తినకూడదు. మిత భాషణంతో విష్ణు స్మరణ చేస్తూ ఉండాలి. ఏకాదశి రోజు అందరూ కటిక ఉపవాసం చేయాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. పళ్ళు, పలహారములు, పాలు ఇత్యాది ద్రవ్యములను తినవచ్చు. అటుకులతో పాలు వేసుకొని తినవచ్చు. లేదా ఏక భుక్తంతో అంటే ఒక్క పూట భోజనం చేసి కూడా ఉపవాసం ఉండవచ్చు. ఇలా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయమే సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి దేవతా ఆరాధన చేసుకొని నైవేద్యం సమర్పించి సూర్యోదయం తర్వాత భోజనం చేయాలి. ఇది ఏకాదశి వ్రతం.
ఏకాదశి రోజు ముఖ్యంగా చేయవలసిన విషయం ఏమిటంటే, నిద్ర లేచిన తర్వాత గుమ్మం బయటకు వెళ్ళి చక్కగా ముగ్గు పెట్టి దీపారాధన పెట్టి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులు కడితే భగవంతుడు ఇంటి లోపలికి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత పూజలు చేసుకుంటే ఆయన ప్రసన్నుడవుతాడు. సూర్యోదయానికి పూర్వమే ఉత్తర దిక్కుకు తిరిగి దండం పెట్టిన వారందరినీ కూడా విష్ణుమూర్తి స్వర్గలోకానికి చెయ్యి పట్టుకుని మరీ కూడా తీసుకుని వెళ్తాడు. ఇల్లే వైకుంఠం, ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడు అనే భావనతో పూజ చేయండి. ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మీ మనసుకు ఆనందం కలుగుతుంది. అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఏకాదశి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వెలిగేలాగా దీపం వెలిగిస్తే సమస్యలు పోయి చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో లేదా కనీసం ఉదయం 7 గంటల్లోపు అయినా సరే పూజ గదిలో దేవుడు ముందు ధాన్యం పోసి ఆ ధాన్యం మీద పెద్ద మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి ఈ అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపానికి బెల్లం ముక్కను నివేదన చేయాలి. ఇలా దీపం పెట్టి దీప స్వరూపంగా ఉన్న లక్ష్మీ నారాయణులను స్మరణ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని, మీ ఇష్టదైవ అష్టోత్తరాన్ని, కుదిరితే శివుడి అష్టోత్తరాన్ని కూడా స్మరణ చేసుకోవచ్చు. శివకేశవులకు ఎటువంటి భేదం లేదు. వారిద్దరూ కూడా ఒకటే. ఇలా ఉదయమే పూజ చేసి అఖండ దీపం పెడితే సాయంత్రం లోపే ఫలితాలు చూస్తారు. మీ సమస్యలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా అద్భుతమైన ఏకాదశి తిథి రోజు ఈ విధంగా పూజ చేసి దీపం పెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి. పురాణాలలో శక్తిల ఏకాదశి గొప్పతనం గురించి ఒక కథ ఉంది. ఈ కథ విన్నవారికి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా వినండి. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, షట్తిల ఏకాదశి గొప్పతనం ఏంటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా? ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు. నారద, షట్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది. నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదేవిధంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది. ఇన్ని ఉపవాసాలు చేసిన ఆమెలో ఒక లోటు ఉండేది. అది ఏమిటి అంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు. ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది. పెద్దగా అన్నం ఉండేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చుని భిక్షం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది. ఎక్కడి నుంచి వచ్చావయ్యా? నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా, నీకు పుణ్యం వస్తూ ఉంటుంది అని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరివేసింది. ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది.
భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది. కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు, ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా చూసింది, ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె కోపంతో నన్ను సమీపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది. ఆమె నా దగ్గరకు వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను, సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసినా నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది, అందులో తినడానికి ఏమీ లేవు అన్నది. ఇలా అన్నాను, నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపస్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడకు వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, షట్తిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడడానికి మేము అందరం కూడా నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షట్తిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా ఆమె మాటలు విని, వ్రత ఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు. ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి బంగారములే కనిపించాయి. షట్తిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్తిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని కృష్ణుడు చెప్పాడు. షట్తిల ఏకాదశి రోజు కొన్ని నువ్వులను తింటే మీ ఒంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. నువ్వులను తినటం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. షట్తిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు, అంటే నువ్వులతో 6 కార్యక్రమాలు చేయటమే ఈరోజు ప్రత్యేక విధి అన్నమాట. ఆ 6 విధాలు ఏమిటి అంటే, 1. తిల స్నానం. నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి. ఇక 2వది తిల లేపనం. స్నానం అనంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించటం. ఇక 3వది తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వర్తించాలి. 4వది తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలటం అన్నమాట. నువ్వులు బొటనవేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారము నీళ్లతో వదలటము. 5వది తిలదానము. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక 6వది తిలాన్న భోజనము. నువ్వులు కలిపి వండిన భోజనం భుజించటము. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలా అన్నం అవుతుంది. షట్తిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించే ఈ 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.